సో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కులాల కుమ్ములాటలు ఎక్కువ అని అంటారు. ఇప్పుడు మీరు ఈ కొత్తగా వివాదం ద్వారా ఆకివీడు వివాదం ద్వారా కుల చిచ్చుపోయి మత చిచ్చు వచ్చిందేమోనని చెప్పి ఒక అనుమానం భయం వస్తుంది. ఉన్న కుల చిచ్చు, ఉన్న మత చిచ్చు లాంటిది ఏదైనా ఒక రవ్వంత ఉన్నా అవి పూర్తిగా సమసిపోయి అన్యోన్యంగా ఉంటారు. ఇక్కడి నుంచి రాబోయే వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. ఆ 4 కుమారుల్ని బ్యాన్ చేస్తాం నా ఏరియాలో, వీళ్ళే బ్యాన్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఆ చెత్త వెధవలు కొద్దిమంది రాకుండా ఉంటే మా ఊరు ప్రశాంతంగా ఉంటుంది, మా జిల్లా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏదైతే మీ పేరుతో అంటే మిమ్మల్ని అక్కడ మీరు చేస్తున్న ఈ రామాలయ నిర్మాణ పనుల్ని అడ్డగిస్తూ జైబేం పేరుతో పెద్ద ఎత్తున అక్కడ ర్యాలీలు చేస్తున్నారు, అడ్డగిస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు జై భీమ్ అంటే ఏంటి? భీముడు కాదు కదా, అంబేద్కర్ గారే కదా, భీమ్రావ్ అంబేద్కరే కదా. భీమ్రావ్ అంబేద్కర్ గారి మతం ఏంటి? ఈస్ ఎ బుద్ధిస్ట్. హీ ఓపెన్లీ అపోజిట్ క్రిస్టియానిటీ. మీరు బుద్ధిజం తీసుకోండి, జై భీమ్ అని పెట్టుకోండి, అంతే తప్ప ఆయన బొమ్మను అడ్డం పెట్టుకుని మీరేమో జై భీములు అంటూ మీరు ఇంకొక మతంలోకి, ఏదైతే రాజ్యాంగం ఆ మతంలోకి వెళ్తే మీకు ఇచ్చిన రిజర్వేషన్లన్నీ పోతాయని చెప్పిందో, మీరు ఒక సైడ్ నుంచే మాట్లాడుతున్నారు రజనీకాంత్ గారు. బట్ ద అదర్ సైడ్ దెర్ ఆర్, అదర్ దాన్ మై డిస్ట్రిక్ట్, ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ అక్కడ మతం మారని ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళ అవకాశాలు మొత్తం పోతున్నాయి. ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టారనుకోండి, వాళ్ళకి ఏదో బీసీసీ కింద స్మాల్ పర్సంటేజ్ ఉంది రిజర్వేషన్. వీళ్ళని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రిమైన్డ్ యాజ్ హిందూ, దళిత షెడ్యూల్ కాస్ట్లో పేరుండి హిందూయిజంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి అందరికీ అవకాశాలు వస్తాయి. సో వాళ్ళ ప్రాబ్లం చూడరంటే మీరు. చూద్దాం, అటు కూడా చూద్దాం. మీరు ఒక ఎజెండా పట్టుకున్నారు కాబట్టి ఆ ఎజెండా చుట్టూ వివాదం కాదు ఇది. దీన్ని ఒక వెర్రిగా చేసింది, జనాలకు అలవాటు చేసింది, జనాలకి మత్తెక్కే విధంగా మాట్లాడింది రాజకీయ నాయకులు. దట్స్ వాట్. ఇప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులు అయిన తర్వాత హిందుత్వ ఎజెండాను పట్టుకున్నారా? లేదు అనుకుంటే ఇంతకుముందు బై బర్త్ మీకు రాజకీయంగా బై బర్త్ హిందుత్వ ఎజెండా కాదు. హిందుత్వ ఎజెండా కాదు నేను చెప్పేది. రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అన్న రాజకీయ నాయకులే ఇక్కడ దీన్ని ఓట్ల కోసం అంత స్పష్టంగా ఉన్న పాయింట్ని ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పించుకోవాల్సి వచ్చింది. కాస్త ఇంగిత జ్ఞానం ఉండి చదువుకునే ఎవరికైనా అర్థమవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నా. ఓట్ల రాజకీయం చేసేవాడు ఎవడు, మీకు ఇన్క్లూడింగ్ బీజేపీ ఈ పాయింట్ మాట్లాడతలేదు. నేను రాజకీయం చేసేవాడిని అయితే అందరూ రాజకీయ నాయకుల్లాగా దీని గురించి నేను మాట్లాడుకోవాలి. ఎస్సీలు కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయ్యి రిజర్వేషన్లు తీసుకుంటారనే పాయింట్. ఆ పాయింట్ ఏ రాజకీయ నాయకుడు అందరికీ తెలుసు. ఎవడో మాట్లాడతల్లా కావాలని, ఎందుకంటే ఓట్ల రాజకీయం కోసం.